ఆయన మాట్లాడిన మాటల్ని బేషరతుగా వారు ఉపసంహరించుకోవాలి లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలి. ఆ తర్వాతనే మేము మాట్లాడతాం. ఈ సభ నడిపే పద్ధతి ఇది కాదు, సభలో మాట్లాడే విధానం ఇది కాదు. మంత్రి గారు ఇది సభకు గౌరవానికి మంచిది కాదు. మీకు కూడా మీరు స్పీకర్గా ఉండి ఈ రకమైనటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడితే ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష. ఒక మంత్రి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిది కాదు. మేము కూడా మాట్లాడచ్చు కదా అధ్యక్ష, నేను అనరాదైంది ఇష్టం ఉన్నట్టు నేను కూడా అనొచ్చు. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. లేదా మీరైనా అది తొలగిస్తామని చెప్పిన తర్వాతనే మేము అభిప్రాయం చెప్తాం. సార్ నేను సార్ ఒకటే నిమిషం సార్. మొన్న నల్గొండకు గంటన్నర సేపు హెలికాప్టర్లో ప్రయాణం చేసిన ఆయన పెద్ద మనిషి గీని నుంచి నందగిరి తీసుకెళ్ళి 5 నిమిషాలు రారా? ముఖం లేక నల్గొండ నాశనం చేసిండు. అందుకనే రమ్మని చెప్పి చేస్తున్నాం. రికార్డులను పరిశీలించి తొలగిస్తాము. రికార్డులను పరిశీలించి తొలగిస్తాము. మాట్లాడండి, మీరు మాట్లాడండి. ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు దీని మీద నిర్ణయం కావాలి సార్. He has to apology, sir. Either he has to tender apology or you have to remove the words. Then only we speak. తప్పకుండా రిమూవ్ చేస్తాం. Thank you. మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. బట్ ఇప్పటికైనా వాళ్ళు తెచ్చుకొని భవిష్యత్తులో అట్లా మాట్లాడుకుంటే మంచిది. వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం సార్. థ్యాంక్ యూ స్పీకర్ సార్. మీరు వారి వ్యాఖ్యల్ని సభ రికార్డుల నుంచి తొలగించినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఈరోజు ఎజెండాలో షార్ట్ డిస్కషన్ ఆన్ తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ సెక్టార్ అండ్ వైట్ పేపర్ ఇంత స్పష్టంగా ఎజెండాలో పెట్టినప్పుడు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అధ్యక్ష. ఒక్క నిమిషం సార్, ఇంపార్టెంట్ విషయం సార్. మొన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు నల్గొండకు వచ్చి దున్నపోతులని ఒకవైపు ఏం పాడేదారా సార్? మా గురించి వారు మాట్లాడిన వాజదార్ వారు గీదానికి అంటున్నారు, పాపాల భైరవుడు అంటుడు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడించారు? ఆయన క్షమాపణ చెప్తారా? కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి. నన్ను కూడా అన్నాడు, అరే తురే అన్నాడు. దానికి కూడా అన్పార్లమెంట్ వాడినందుకు సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు సభ బయట మాట్లాడిన దాని గురించి సభలో మాట్లాడుతున్నారు. మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే రేవంత్ రెడ్డి గారు కాల్చిపారేయాలి ముఖ్యమంత్రిని అన్నాడు. తుపాకీతో కాల్చిపారేయాలి అని మాట్లాడిండు, ఉరిదీయాలని మాట్లాడిండు. మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని దయచేసి ఆయన మళ్ళీ ఉపసంహరించుకోవాల్సిందే. ఈ విధంగా సభలో ఇట్లా ఈ పద్ధతులు మంచివి కావు అధ్యక్ష. మంత్రి గారు ఇలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ఒక మంత్రి గారు ఆయన్నే ఈ రకంగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం ఇది మంచిది కాదు. మళ్ళీ ఆయన అదే వ్యాఖ్యలు చేసినాడు అధ్యక్ష. అవి దయచేసి రికార్డుల నుంచి తొలగిస్తే తప్ప మేము మా అభిప్రాయం చెప్పాం అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు తీసేసింది కదా, అనౌన్స్ చేసినా కదా. సో బేసికల్లీ అధ్యక్ష రెండు విషయాలు సార్. ఇప్పుడు ఎజెండా అనేటువంటిది బీఎస్సీలో మనం డిస్కస్ చేసి అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఓ సాంప్రదాయం మనం పాటిస్తాం అధ్యక్ష. మీ సమక్షంలో నిర్ణయం జరుగుతుంది. సభ ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకున్నా, సభను కొనసాగించాలనుకున్నా, కొత్త అంశాలు ఏదైనా పెట్టాలనుకున్నా మీరు బీఎస్సీ మీటింగ్ పిలిచి మా అందరితో కూడా మాట్లాడి అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. కానీ ఈరోజు ఉదయం నుంచి ఎజెండాలో ఒక్కటి ఉంది కదా, ఓన్లీ 1 ఐటమ్ ఇన్ ద ఎజెండా, షార్ట్ డిస్కషన్ ఆన్ ఇరిగేషన్ సెక్టార్. మేమందరం కూడా ప్రిపేర్ అయ్యి ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష. కానీ ఇవాళ మీరు ఇప్పుడు మాకు ఈరోజు అసెంబ్లీ లాస్ట్ అని చెప్పారు. మేము ఈరోజు కూడా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారిని ఉదయం కూడా కలిసి అడిగాం, శాసనసభ రేపు ఉంటుందా, ఈరోజు డిస్కషన్ ఉంటుందా అంటే ఈరోజే ఉంటుంది, ఇవాళనే లాస్ట్ ఎజెండాలో ఇచ్చినాం, వీఆర్ ఫాలోయింగ్ ద ఎజెండా అని మేము శాసనసభ
మంత్రి గారిని అడిగితే ఉదయం చెప్పినారు, మధ్యాహ్నం 1 గంటకు కూడా పోయి వారిని కలిసి అడిగినాం మేము. యాక్చువల్గా విప్పులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వచ్చి మాతో కోఆర్డినేట్ చేయాలి. దురదృష్టం ఏంటంటే మేమే వెళ్ళి వారిని అడిగినటువంటి పరిస్థితి ఈ సభలో చూస్తూ ఉన్నాం. గతంలో మేము అట్లా చేయలేదు. అయితే మధ్యాహ్నం కూడా పోయి కలిస్తే ఎస్ ఈ రోజే ఎజెండా ఫాలో అవుతాం, ఇవాళనే డిస్కషన్ ఉంటుంది అని వారు చెప్పారు. ఇవాళ అసెంబ్లీ లాస్ట్ అని కూడా చెప్పారు. దాన్ని బట్టి మేము రేపు వేరే ప్రోగ్రామ్స్ ఏదో పెట్టుకున్నాం. ఇప్పుడు నిన్న కూడా రాత్రి 9 దాకా అసెంబ్లీ జరిగింది, 11:30 దాకా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇప్పుడు ఎంత అయింది? 6 అయింది కదా అధ్యక్ష. ఓ 5 గంటలు చర్చిద్దాం, రాత్రి 11 కానీ ఈరోజు డిస్కస్ చేద్దాం, సావధానంగా మాట్లాడదాం. మీరు ఎంతసేపు మాట్లాడతామంటే కూడా మాకు అంత ఓపుకున్నది. మీరు ఎంతసేపు ఈ అంశం మీద మాట్లాడడానికి మీరు ప్రిపేర్డ్ ఉన్నా మేము వినడానికి, మేము మా వాదన మా యొక్క ఆలోచనను చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు సభా సాంప్రదాయాలు పాటించాలి. మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడాలి. ఈరోజు ఉదయం నుంచి 2 సార్లు కూడా ఈ రోజే డిస్కషన్ అవుతుంది, ఈ రోజే మాట్లాడదామని మీరు మాకు మాట ఇచ్చి ఇట్లా మీరు సడన్గా మారిస్తే ఇది సభా సాంప్రదాయాలకు మంచిది కాదు. వి ఫాలో సర్టన్ ప్రొసీజర్స్, వి ఫాలో సర్టన్ ప్రాక్టీసెస్. స్పీకర్ గారు మీరు కూడా ఇది ఇంకా 5 ఏళ్ళు మీరు మమ్మల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. మీరైనా వారైనా మీరు ఏదున్నా ఈ ఒక రోజుతో అయ్యేది కాదు. ఏదైనా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా సమానమైన గౌరవం ఇస్తూ కాన్ఫిడెన్స్లు తీసుకొని నడిపేటువంటి పద్ధతి ఈ సభలో చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా. కానీ ఇట్లా మేము బుల్డోజ్ చేస్తాం, మా ఇష్టం ఉన్నప్పుడు వాయిదా వేస్తాం, మేము బీఏసీ మాట్లాడము, ప్రధాన ప్రతిపక్షంను కాన్ఫిడెన్స్లోకి తీసుకోము, మా ఇష్టారీతిలో సభ నడుపుతామంటే అది మీ విజ్ఞత అధ్యక్ష. కానీ దయచేసి మేము కోరేది ఈ రోజే సభ జరపండి, ఈ రోజే ఎజెండా ప్రకారంగా ఈ డిస్కషన్ ఇవాళ పూర్తి చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎల్ఏ మినిస్టర్ సార్, అధ్యక్ష సార్, బీఏసీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి వీ హ్యావ్ ప్లేస్డ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అధ్యక్ష. సార్ లాస్ట్ పాయింట్ చూస్తే గౌరవ హరీష్ రావు గారికి ఇట్ వాజ్ ఆల్సో డిసైడెడ్ ద లెఫ్ట్ ఓవర్ బిజినెస్ డిస్కషన్స్ ఇఫ్ ఎనీ విల్ బి టేకెన్ ఆఫ్టర్ 13/2/2024 with the permission of the Honorable Speaker. This is a decision taken in the BAC. So, sir, so every day BAC better, sir. నేను రాజేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నాను, ఎవ్రీడే బీఏసీ అనేది ఉండదు సార్. సో స్పీకర్ గారు బీఏసీ మీటింగ్ పిలిచినప్పుడు ఆ రోజు లాస్ట్కి ఇంకేమైనా లెఫ్ట్ ఓవర్ బిజినెస్ డిస్కషన్ అది కూడా చెప్తాను సార్. బిజినెస్ డిస్కషన్స్ ఏమైనా ఉంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ హానరబుల్ స్పీకర్ లెఫ్ట్ ఓవర్ బిజినెస్ డిస్కషన్ విల్ బి టేకింగ్ ప్లేస్ అని క్లారిటీగా మీ అందరి టేబుల్స్ పైన ఇది బీఏసీ మీటింగ్కి సంబంధించిన మినిట్స్ని ప్లేస్ చేయటం జరిగింది. సో బీఏసీ పిలుస్తేనే స్పీకర్ గారు నిర్ణయం చేయాల్సిన అంశం దీంట్లో పేర్కొనబడలేదు. అయినా కానీ బీఏసీ పిలవాలని మీరు కోరినరు. తప్పకుండా బీఏసీ రేపు పొద్దున పిలవండి సార్. మీరు రేపు పొద్దున మీరు నిర్ణయం తీసుకోండి. మేము కూడా ఈరోజు చెప్తా ఉన్నాం, మేము కూడా పూర్తి స్థాయిలో మీరు చూస్తూ ఉన్నారుగా, ప్రభుత్వం కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఈరోజు మరి వైట్ పేపర్ ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్న తరుణంలో మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఇది చాలా ముఖ్యమైనది సబ్జెక్టు, చాలామంది కూడా దీంట్లో డిస్కషన్స్లో పాల్గొనాలని, కులంకుశంగా పాల్గొనాలని ఆ అంశం మా సభ్యులతో పాటు గౌరవనీయులు సిపిఐ మరి ఫ్లోర్ లీడర్ గారు, ఎంఐఎం సంబంధించిన గౌరవ సభ్యులు మరి అదేవిధంగా అందరూ కూడా ఒక అభిప్రాయంతో ఉన్నారు అధ్యక్ష. ఈరోజు టీఆర్ఎస్కి సంబంధించిన వారి అభిప్రాయం వారు తెలియజేశారు. గౌరవ స్పీకర్ గారిని మేము కూడా కోరుతా ఉన్నాం, చాలామంది సభ్యులు దీంట్లో ఈ చర్చలో పాల్గొనాలని. ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది, చాలా ప్రధానమైన సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్టుకు సంబంధించిన వాస్తవిక విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అందుకోసమే మేము కూడా కోరుతా ఉన్నాం, పొద్దున 10 గంటలకు మొదలు పెట్టుకొని సాయంత్రం 6, 7, 8 రేపు 9 గంటల వరకు కూడా మీ అనుమతితో సభను మీ అనుమతితో మేము కూడా నడపడానికి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా రేపు రాబోయే కాలంలో ఇరిగేషన్ పరంగా తీసుకోవాల్సిన అనేక అంశాలపై వారికి ఉన్న అనుభవాలతో కూడా ఇంకా వేరే అభిప్రాయాలను కూడా తీసుకోవడానికి సమయం అవసరం కనుక నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. రేపు పొద్దున మీరు మరి ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులను కూడా సహకరించమని కోరుతా ఉన్నాను. రేపు మీరు ఈ సబ్జెక్ట్ను టేకప్ చేసి కులంకుశంగా చర్చుకునే విధంగా సమయం ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష.